హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడిప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రాజీనామా, తీవ్ర టెన్షన్లో అధిష్టానం. అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు. ఆయన మళ్ళీ ఆ పదవి చేపట్టే అవకాశం లేదు. కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నారు. నాయబ్ సింగ్ సైనీ సీఎం కావచ్చు. కొత్త సీఎం ఈ రోజే ప్రమాణ స్వీకారం చేయవచ్చునని టాక్ వినిపిస్తుంది. మనోహర్ లాల్ ఖట్టర్ సహా ఆయన మంత్రివర్గం రాజీనామా చేసింది. జనతా పార్టీ బీజేపీతో పొత్తు తెగిపోయిన తర్వాత కూడా బీజేపీ స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. లోక్సభ ఎన్నికల్లో సీట్లు డిమాండ్ చేసిన బీజేపీ జేజేపీ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 90 స్థానాలు హర్యానా అసెంబ్లీ బీజేపీకి 41 సీట్లు ఉన్నాయి. హర్యానా ప్రభుత్వంలో గణనీయమైన మార్పులను అధిష్టానం పరిశీలిస్తోంది. రాజకీయ పరిణామాలను పర్యవేక్షించడానికి కేంద్ర బీజేపీ నాయకత్వం కేంద్ర మంత్రి అర్జున్ ముండా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ చుగ్లక్ను రాష్ట్రానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.